మానవుడు ఎందుకు చెడిపోతున్నాడంటే గర్వం వల్ల చెడిపోతున్నాడు. గర్వమే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఒక్కపారి పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించు. పరిశుద్ధ గ్రంథం గర్వించొద్దని చెప్తుంది. గర్వం వల్ల నాశనము. ఆ నాశనానికి ఎందుకు గురవుతావు? మరి నీ జీవితం పతనమవుతుంది నాశనానికి గురైతే. అందుకోసం నాశనానికి గుర్తు కాకూడదనే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాశాడు ఆ పరమ తండ్రి. ఒక్కపారి ఆలోచిద్దాం. 3వ అధ్యాయము, నీవు నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోతివి. గర్వపు చేత నువ్వు మోసపోతావు. గర్వపు వల్ల మోసపోవద్దు. అందుకోసమే కయ్యోను కానీ ఎందువల్ల మోసపోయాడు? గర్వం వల్ల మోసపోయాడు. గర్వం వల్ల మోసపోయాడు. ఆ గర్వము వల్ల అది బైబిల్లో కయ్యోను గురించి తెలుసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయం 11వ వచనం. నీవు శపింపబడిన వాడవు. నేల నీ సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇవ్వకుండా ఇండిను. నీవు భూమి మీద దేశదిమ్మరవై తిరుగుదువు. చూడి, కయ్యోనికి గర్వం వచ్చినందుకు దేవుడు శాపం ఏమి ఇచ్చాడు? నువ్వు దేశదిమ్మరువై తిరుగుదువు అని శాపం ఇచ్చాడు. మరి దేవుడు నీకి నాకి చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. మరి శాపానికి ఎందుకు గురవుతావు? దేవుని ఆజ్ఞ ఎందుకు ధిక్కరిస్తున్నావు? ఆజ్ఞ మీరితే పాపం. అందుకోసమే ఆజ్ఞ మీరద్దు. దేవుని మాటకు లోబడు. దేవుని యందు భయభక్తులుండు. దేవుని యందు జీవించు. నీతికి వారసుని చేస్తాడు నువ్వు దేవుని యందు భయభక్తులుంటే. మరి పరిశుద్ధ గ్రంథం ఎందుకు రాయించాడంటే నువ్వు నాను నశించకూడదనే. మరి అందుకోసం ఈ పరిశుద్ధ గ్రంథం రోజు పరిశోధించమని చేతులు జోడించి చెప్తున్నాను.